మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు దాని ద్వారా వీళ్ళు గెలుస్తారని వాళ్ళు అంటున్నారు, కమిషన్ అని మీరు అంటున్నారు. ఇంతకు ఏది గెలుస్తుంది, ఏది నిజం? మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలు మంచి పథకాలే, కానీ వాటిని రూపొందించి వాటిని అమలుపరిచే విధానం తప్పు. మిషన్ కాకతీయ మొత్తం కమిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మొత్తం కమిషన్ భగీరథ. అందులో స్పష్టం, ప్రజలందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. మీరు 4 నెలల్లో మంచి నీళ్ళు ఇచ్చినాకే ఓట్లు అడుగుతామన్న వ్యక్తి ఇంత ముందుగా వచ్చి మీరు ఈరోజు అండి మీరు గమనించిన ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో పోయినా మొత్తం పైపులతో వేశారు. అన్ని ఏమన్నా మేమే కొత్తగా నిలుస్తామంటారు. కేసీఆర్ గారు ఒకటి గమనించండి, కేటీఆర్ గారు ఒకటి గమనించండి. ఈరోజు రాష్ట్రంలో మీరు పరిపాలన తెలంగాణ రాకముందు 50 సంవత్సరాల క్రితం నుంచి పైప్ లైన్ నడుస్తుందండి. అన్ని గ్రామాలకు నీళ్లు ఉన్నాయండి. అన్ని గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. అది గమనించండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు, టీపీ ప్రభుత్వంలో పనిచేశారు, మీకు వాస్తవాలు తెలుసు. అయినప్పటికీ మీరు కమిషన్ కోసం ఆ పథకాలన్నీ పెంచి 60,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి గ్రామానికి భగీరథ నీళ్ళు ఇస్తామని చెప్పి మొత్తం పైప్ లైన్ తవ్వి చిన్న లైన్లు పెద్ద లైన్లు. ఇంకోటి గమనించండి, మీ కృష్ణా వాటర్ ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. థర్డ్ ఫేజ్ మీరు ఓపెన్ చేశారండి. గోదావరి జిల్లాలో హైదరాబాద్కి వస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే కిరణ్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ దగ్గర దాకా వచ్చినాక ఆగినాయండి. వచ్చిన దాన్ని మీరు కొబ్బరి కూడా తెచ్చి మేమే తెచ్చాం అంటే ఎక్కడ తెచ్చారు మీరు పథకాలు? మీరు ఇవి కాదు, మీరు కూడా గమనించండి. మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో 10 టీఎంసీలు వాటర్ ఇస్తామంటారు. అసలు మొత్తం ఒక టీఎంసీలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని నీళ్ళు ఇవ్వగలుగుతారు మీరు? తాగునీటి తాగునీటి అవసరాలకు ఎన్ని వాడగలుగుతాం టీఎంసీలు? ఏది మీరు పూర్తిగా లేదు, పూర్తి అవగాహన లేదు, పూర్తి స్పష్టత లేదు. కానీ ఈ 2 పథకాలు మాత్రం 100% ఆంధ్ర కాంట్రాక్టర్లకు మీరు కట్టబెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకున్న పథకాలే. మీరు ఆంధ్ర ఓటర్లు ఆంధ్ర నాయకులు భరించలేరు, కానీ ఆంధ్ర కాంట్రాక్టర్ మాత్రం మీకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి, ఆ కమిషన్ మీకు వస్తుంది కాబట్టి. మీకు అందరి చేత మీ లక్కీ నెంబర్ 6% కమిషన్ తీసుకుంటారని చెప్పి నిజమా కాదా మీకు తెలవాలి, మీ ఆత్మకు తెలవాలి, భగవంతుకు తెలవాలి. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే ఈ 2 పథకాలు మాత్రం ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత తీసుకొచ్చినాయి. మీరు ఈరోజు ఏ గ్రామంలో నీళ్ళు ఇవ్వలేదు, ఏ గ్రామంలో నీళ్ళు రాలేదు, అన్ని పైపులు తెవ్వాలి, అన్ని రోడ్లు ఖరాబ్ వేశారు, ఎటుపోయిన గుంతల మయం. మీరు కార్లు పోయేది లేదు, బండ్లు పోయేది లేదు, ఇళ్ళ ముందు ఒక్కోరు ఇంట్లో పోవాలంటే 10 రోజులు 20 రోజులు 9 రోజులు పెట్టి పడేశారు. అలా ఉంది మీ కాంట్రాక్టుల పరిస్థితి. మొత్తం టోటల్గా ఒకే కాంట్రాక్టర్ అప్పచెప్పారు, ఒకే కాంట్రాక్టర్కి డబ్బులు అట్టగట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి టైంలో, చంద్రబాబు టైంలో, రాజశేఖర రెడ్డి టైంలో మీరు ఇదే మెగా కృష్ణారెడ్డి గారిని ఆంధ్ర కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఎట్టగిస్తారన్నారు. ఇది అదే మెగా కృష్ణారెడ్డి ఈరోజు మెగా కృష్ణారెడ్డి మొత్తం కాంట్రాక్ట్లు ఆయన చేస్తున్నాడు. అది ఆత్మ విమర్శ మీరు చేసుకోవాలి, నిజమేందని మీరు చెప్పాలి ప్రజలకి. కానీ ఈ 2 పథకాలు మాత్రం మిషన్ కాకతీయ మొత్తం కమిషన్ కాకతీయ మొత్తం టీఆర్ఎస్ చోటా లీడర్లకి, టీఆర్ఎస్ స్థానిక నాయకులకి కమిషన్ బేస్లో అది ఇచ్చి మొత్తం తోపిచ్చేసి చెరువులన్నీ సగం చెరువులు చేశారు, సగం చెరువు చేశారు. డబ్బులు మాత్రం బ్రహ్మాండంగా బిల్లు ఇచ్చేశారు, కంప్లీట్ కాకుండా బిల్లు ఇచ్చేశారు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ వాస్తవాలు. ప్రజాధనాన్ని లూటీ చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఈ 2 పథకాలను మీరు వాడుకున్నారు. ఇది ప్రజల ఆరోపణ కాదు, మా ఆరోపణ కాదు, ఇది నిజాలు, ప్రజలు మధ్యలో ఉన్న నిజాలు, ప్రజలు కళ్ళతో కనపడుతున్న నిజాలని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. స్పష్టంగా మీరు అంగీకరించాలి. ఈ 2 పథకాలు కూడా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.